వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. హాయ్, ఎలా ఉన్నారు? లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎవరు అంటే ఇంట్లో ఉన్న సమస్యలు, ఇంట్లో వాళ్ళందరూ ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు. అక్క వెళ్ళిపోయి ఆ పని చేసింది, అమ్మ నాన్న ఇలా ఉన్నారు, అంత బెంగబెంగగా ఉన్న టైం అప్పుడు చెల్లికి వాళ్ళ సార్ కొంచెం నచ్చారు బాగా. తిన్నావా, పడుకున్నావా, బాగున్నావా, చదువుకుంటున్నావా, ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్, వెళ్తున్నావా, వస్తున్నావా, ఇలాంటివన్నీ కొంచెం కేరింగ్గా ఎవరైనా మాట్లాడితే మనకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. అంటే వాళ్ళు మన పక్కన ఉన్న వాళ్ళు నార్మల్గా తినిపో అని చెప్తే అది అంత ఎఫెక్ట్ ఉండదు. కానీ ఇలా మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు, కొంచెం బెంగలో ఉన్నప్పుడు బయట వాళ్ళు ఏదైనా మాట్లాడి కొంచెం మంచిగా మాట్లాడి కేరింగ్గా అనిపిస్తే మనకు నచ్చేస్తుంది. అలాగే ఈ అమ్మాయికి కూడా ఈ సిచ్యువేషన్లో అతనితో మాట్లాడడం కానీ అవన్నీ చాలా బాగా నచ్చాయి. తను అడిక్ట్ కూడా అయిపోయింది. అంటే ఏదైనా మెసేజ్ చేస్తే అతను రిప్లై ఎప్పుడు వస్తుందా అని చూడటం. మోస్ట్లీ అతనే మెసేజ్ చేసేవాడు. ఫస్ట్ ఈ అమ్మాయి స్టెప్ తీసుకునేది కాదు. అతన్ని ఏదైనా మెసేజ్ చేస్తే దానికి రిప్లై చేసేది. బట్ అతను చేస్తే బాగుండు అనే ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. మనసు ఎంత ఫాస్ట్గా పరిగెత్తుతుందంటే దానికి రెక్కలు ఉండవు, కానీ అది చాలా ఫాస్ట్గా పరిగెత్తుతుంది. విమానం కన్నా చాలా ఫాస్ట్ మన మనసు. సో ఎప్పుడు అలాంటి ఆలోచనలు అంటే కానీ చాలా బాగుండేదన్నమాట తనకు ఆ ఫీలింగ్. అంటే మళ్ళీ మంచిగా రెడీ అవ్వటము, మంచిగా ఉండటం, కొంచెం లైఫ్లో కొంచెం హ్యాపీనెస్. అతనితో చాట్ చేస్తున్నప్పుడు మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుండేవి. నా డాడీ హెల్త్ బాగాలేదు, అమ్మ షాప్కి వెళ్తుంది వస్తుంది, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా చూపిస్తుంది. ఇంట్లో తన అమ్మకి పని చేస్తుంది, కాలేజీకి వెళ్ళేసి వస్తుంది, చదువుకుంటుంది, తనవన్నీ జరుగుతున్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం అతని కోసము ఆ ఫీలింగ్స్, ప్లస్ అంత ఎక్కువ ఏజ్ గ్యాప్ కూడా కాదు కదా, 5-6 years ఉంటుందేమో అప్పుడు ఆ టైము. ఇప్పుడు కూడా అదే అనుకోండి. సో అతను ఆ ఫీల్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎదురు చూసేది. అక్కడ అతనికి కూడా సేమ్ అన్నమాట. ఈ అమ్మాయితో ఏంటిది, నేను ఎంతోమంది స్టూడెంట్స్ చూశాను, ఎందుకు తిన గురించి ఆలోచిస్తున్నాను, వద్దు అని ఒక 2-3 రోజులు మెసేజ్ చేయకుండా ఆగేవాడు. ఆగినా కూడా మళ్ళీ తర్వాత థర్డ్ డే ఏమైందో, సరిగ్గా ఉందా లేదా, అసలే ఆల్రెడీ బెంగలో ఉంది, ఇప్పుడు నేను కూడా చేయకపోతే బెంగ అయిపోతుందేమో, తింటుందో లేదో, ఎలా ఉందో, చదువుకుంటుందో లేదో అని మళ్ళీ అతనికి మళ్ళీ ఆ అమ్మాయి పైన కొట్టుకునేది మనసు. మళ్ళీ మెసేజ్ చేసేవాడు. ఇతను చేసేవారికి ఆ అమ్మాయి ఏదో చూస్తూ ఉండేది. ఒకసారి చేయగానే రిప్లై వెంటనే ఇచ్చేదన్నమాట. అలా నడుస్తున్న టైం అప్పుడు బాగా మంచి ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా అయిపోయారు. కానీ ఫీలింగ్స్ అయితే అవి కూడా స్టార్ట్ అయ్యాయి, కానీ చెప్పుకోలేరు అనమాట. ఎందుకంటే అతనికి ఏంటంటే ఇది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తనున్న సిచ్యువేషన్కి నాకు ఇలా అనిపిస్తున్న విషయం తనకి చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. మొత్తానికే మాట్లాడడం మానేసి బ్లాక్ చేసి పెట్టినా ఏం జరిగినా అంటే నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను తన పరిస్థితి తనకు అనిపించవచ్చు. వద్దు, ఇలాంటివి ఏం చెయ్యొద్దు అనే ఒక ఫీల్ అతనికి. ఈ అమ్మాయికి కూడా బాగుంది, ఏదో అంటే మాట్లాడటం, ఎదురు చూడటం బాగుంది. సరే దీన్ని ఎందుకు ఇది చేసుకోవటం అని ఆ అమ్మాయి ఎలాగో ముందు స్టెప్ వేయలేదు. ఎందుకంటే అతను లెక్చరర్, ఈ అమ్మాయి స్టూడెంట్ కాబట్టి అలాంటి ఫీలింగ్స్ కూడా భయం ఉంటుంది కాబట్టి అంత స్టెప్ తను తీసుకోలేదు. సో ఆ అమ్మాయి కూడా కామ్గానే ఉండేది. ఇలా జరుగుతున్న టైంలో ఒకసారి ఏమైందంటే తన కాలేజ్లో వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒకసారి ఏదో చిన్నగా ఏదో అడ్వెంచర్ టూర్ లాగా, ఒక పిక్నిక్ లాగా ఏదో ప్లాన్ చేసుకొని వెళ్తున్నారు. తలా కొన్ని డబ్బులు వేసుకొని ట్రెక్కింగ్ లాగా చిన్నగా ఏదో అట్లాంటి అడ్వెంచరస్ ఏదో పిక్నిక్ లాగా. ఇంట్లో చెప్పాలంటే భయం. ఎందుకంటే వాళ్ళు ఎలా అయిపోయారంటే అక్క చేసిన పనికి చెల్లిపైన ఇవి ఏం చేసిన ప్రతిదానికి వాళ్ళకు ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఎక్కడికి, ఎందుకు, దేనికి, అవసరం అయితేనే, ఇది నీ చదువుకు ఇంపార్టెంటా అయితేనే, లేదంటే లేదు, అలా అయిపోయారనమాట. ప్లస్ తనకి మనీ అడగాలన్నా కూడా నచ్చేది కాదు. వద్దులే, ఇంట్లోనే సరిగ్గా లేదు, అంత మంచిగా ఉండేవాళ్ళం, ఇప్పుడు అమ్మనే చేసుకొస్తోంది కదా, వద్దులే ఎందుకు అని అలా ఉండేది. ఇదంతా జరుగుతున్నా కూడా వాళ్ళ డాడీ, ఇంత పరిస్థితి ఇలా ఉన్నా కూడా వాళ్ళ డాడీ దగ్గరికి వాళ్ళ మేనత్త కొడుకు వచ్చి సేమ్ అలాంటివే అనమాట. మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర కలుసుకోవడం, ఆ తాగడం మాత్రం అతను మానలేదు. ఈ హెల్త్ బాగాలేకపోయినా కూడా ఈ తిరగడాలు అలాంటివి కూడా చేస్తున్నాడు. సో ఈ బ్యాక్గ్రౌండ్లో తనకి నచ్చక కూడా తను సైలెంట్గా ఉండేది. ఒకరోజు ఆయన అడిగారు, లెక్చరర్ ఆయన సార్ అడిగారు, ఎందుకని డల్గా ఉన్నావు, ఏమైందిరా అన్న చెప్పలేదు.
బాగా గట్టిగా అడిగాక, ఇలా అందరు వెళ్తున్నారు, నాకు ఇంట్లో అడగాలంటే భయం వేస్తుందంటే, నువ్వు అడిగి చూడకుండా ఎలా నువ్వే పంపించరు, తిడతారని ఎందుకు అనుకుంటా, నువ్వు ఒకసారి అడిగి చూడు అని. లేదు నేను అడగను అన్న అతని ఫోర్స్ వల్ల, ఎందుకంటే ఇంట్లో చెప్పకుండా వెళ్దామనే అంత ధైర్యం తనకి లేదు, వెళ్ళు అని కూడా ఇతను చెప్పలేడు. ఎందుకంటే అతనికి తెలుసు అంత మెచ్యూరిటీ ఉంది, ఒకసారి ఇలా జరిగిన ఇంట్లో మళ్ళీ అమ్మాయి అలాంటి పనులు చేస్తే ఆ పేరెంట్స్ పైన ఎంత ఎఫెక్ట్ పడుతుందో, అడుగు ఏం కాదు అని అతను చెప్పటం వలన ఆ ఎంకరేజ్మెంట్తో ఏదైతే అదైందని వెళ్ళి నెమ్మదిగా వాళ్ళ అమ్మని అడిగితే, వాళ్ళ అమ్మ కూతురు అలా నెమ్మదిగా పొలైట్గా అడిగిన విధానము, రిక్వెస్ట్ లాంటి పాపం అనిపించేసి, సరేలే వెళ్ళు కానీ జాగ్రత్త, ఈ టైం లోపే ఇంట్లో ఉండాలి, ఎక్కువ ఇది చేయకు అది చేయకని కొన్ని కండిషన్స్ అలాంటివి పెట్టి పంపించారు, డబ్బులు ఇచ్చేసి పంపించారు. అది కూడా తనకి, మీరు చెప్పకపోయి ఉంటే నేను అసలు అడగకపోతుండే, అక్కడ ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళేమో నువ్వు రాకుండా మాకు, అంటే ఒకళ్ళు వెళ్ళకపోతే ఇంకో అందరికీ కూడా అలా డల్ అయిపోతారు కదా, ఒక టీం లాగా వెళ్తున్నప్పుడు ఏంటి రావచ్చు కదా, నీ వల్ల మేమంతా అప్సెట్ అవుతున్నాం అలా కూడా అంటారు కదా. సో తనకు ఆ ఫీల్ కూడా అనమాట. సో ఓకే, ఇంకా తను వెళ్ళింది, బాగానే ఎంజాయ్ చేసింది, దానికి ఆయన రీజన్ అయినందుకు హ్యాపీ అయిపోయింది. అలా ఒకసారి. ఇంకొకసారి తనకి ఎప్పుడో ఒక టెక్స్ట్ బుక్ అవసరం అయిపోయింది. ఇంట్లో అడుగుదామంటే ఆ టైంలో అమ్మ కొంచెం, వాళ్ళ అమ్మకి ఏమైందంటే ఆల్ ఆఫ్ ది సడన్ ఇవన్నీ అలవాట్లేని పనులు, బయట తిరగటం చేయటం ఇవన్నీ కొంచెం కష్టమయ్యే వరకల్లా వాళ్ళ అమ్మకు కూడా హెల్త్ పాడైపోయింది, కొంచెం సిక్ అయిపోయింది, బ్యాక్ పెయిన్ అని ఏదో నరాల పెయిన్ అని. వాళ్ళ అమ్మ కొంచెం ఇదయ్యే వరకు అమ్మని అడగాలంటే కూడా అస్సలు తనకి నచ్చలేదు. అలాగే మైండ్లో పెట్టుకొని ఉంది. ఆ టైంలో కూడా ఇతను ఏమైందని అడిగి మళ్ళీ తిని టెక్స్ట్ బుక్ అంటే, సరే నేను డబ్బులు పంపిస్తాను నువ్వు వెళ్ళి కొనుక్కొచ్చుకో అని, మళ్ళీ నేను తర్వాత ఇస్తాను నేనైతే అలా తీసుకోను అంటే, సరే నువ్వు వెళ్ళి కొనుక్కొచ్చుకో, ఫస్ట్ అయితే నీది అయిపోని తర్వాత నేను వడ్డీతో తీసుకుంటానని చెప్పి ఆ టైంకి అతను డబ్బులు పంపిస్తే తను వెళ్ళి బుక్ కొనుక్కొని, అప్పుడు అది కూడా తను ఎప్పటికీ ఆ విషయం ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. బై ద వే ఏంటంటే, వద్దులే తర్వాత చెప్తా, ఎపిసోడ్ ఎండింగ్లో చెప్తాను. ఒక గుడ్ న్యూస్ కూడా జరిగింది, చెప్తాను మీకు తర్వాత. సో ఇలాంటివి ఇంకా 3-4 అలా జరిగాయి. వీళ్ళు ఎక్కువగా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కలవకపోయినా ఆన్ కాల్స్లో లేదంటే చాటింగ్స్లో ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేనప్పుడు కూడా, ఈ అమ్మాయి ఒక్కతే ఉంది, లియోని చూసుకోవాలి కదా ఎవరో ఒకరు. సో తిని ఇంట్లో ఉంది, వాళ్ళ అమ్మ వాళ్ళంతా ఏదో ఫంక్షనో పెళ్ళికో బయటికి వెళ్ళినప్పుడు ఆ టైంలో కూడా తను చాలా, అంటే ఒక్కదాన్నే ఉన్నాను అన్నప్పుడు కూడా అతను చాలా అన్నీ చెప్పేవాడనమాట. ఆ టైంలో ఆ రోజు ఏమైందంటే, వాళ్ళ ఇంటికి వాళ్ళ మేనత్త కొడుకు వచ్చాడు. వాళ్ళ మేనత్త, అసలు ఇంకోటి మర్చిపోయాను మధ్యలో, వీళ్ళ అక్క ఉంది కదా, ఆ అక్క ఒకసారి ఎప్పుడో ఏడ్చేసిందనమాట. ఏంటంటే, నేను వస్తానమ్మా. అక్కడ ఏమైందంటే, ఆ చేసుకున్న వాడికి వాళ్ళ నాన్నకి గొడవైంది. అతను ఏమన్నాడంటే, వాళ్ళ నాన్న, నిన్ను పోషించడమే ఎక్కువ, ఇప్పుడు ఈమెను తీసుకొస్తే ఈమెను పోషించడం నా వల్ల కాదు, మీరిద్దరు కలిసి బయటికి వెళ్ళిపోండి, నా ఇంట్లో ఉండొద్దు, నాకు తెలిసిన వాడి షాప్లో క్యాషియర్ కలెక్షన్ ఏదో పని ఉంది, దాంట్లో ఆ పని చేసుకో, నీకు నెలకింత డబ్బులు ఇస్తారు, ఆ పిల్లల్ని ఎక్కడన్నా పనిలో పెట్టు, ఇద్దరు కలిసి చేసుకొని బ్రతకండి అని ఒక రెంటింటికి షిఫ్ట్ అవ్వమని గొడవ అనమాట. సో ఆ తండ్రి కొడుకు కూడా వాళ్ళ బాబుతో బాగా గొడవ పెట్టుకొని వెళ్ళిపోతాము అని. ఈ టైంలో ఈ అమ్మాయి అవన్నీ చూసి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంది కదా, తను వీళ్ళకి ఇంటికి ఫోన్ చేసి అడుగుతుందనమాట, నేను ఒక్క 2 రోజులు, మేము ఒక రెంటిల్లు షిఫ్ట్ అవుతున్నాము, ఒక్క 2 రోజులు వచ్చి వెళ్తానమ్మా, ఒక 2 రోజులు వచ్చి వెళ్తానమ్మా అంటే, వాళ్ళ అమ్మ వాళ్ళు, మరి ఆ తర్వాత మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొద్దు, అతను దొంగెదవా, మళ్ళీ నువ్వు అన్నీ చెప్పుకొని రా వాళ్ళకంటే అక్కడ పర్మిషన్ తీసుకొని వస్తుందన్నమాట. అవి వచ్చినప్పుడు కూడా అతను చెప్తాడు, వచ్చేటప్పుడు అక్కడ నుంచి ఏమైనా తీసుకొని రా సామాన్లు, ఉత్తగా రావద్దు, మళ్ళీ మనం కొనుక్కోవాలంటే మనకి ఎన్ని డబ్బులు, మనకేమైనా కట్నం ఇచ్చిందా మీ అమ్మ, అది ఇదని అతను చెప్పి పంపిస్తాడు. ఈ అమ్మాయి 2 డేస్కి వస్తుంది. ఆ టైంలోనే వీళ్ళ పేరెంట్స్ బయటకు వెళ్తారు. ఇప్పుడు అక్క చెల్లి ఇద్దరు ఇంట్లో ఉన్నారు, ఆ కుక్కతో, లియోతో. సో ఎవరు పెద్దోళ్ళు లేరు. ఆ టైంలో ఈ చెల్లి మాత్రం చాటింగ్ చేసుకుంటుంది వాళ్ళ సార్తో, ఆ పెద్దది ఇంకేదో చేసుకుంటుంది.
అప్పుడు డోర్లు పెట్టున్నాయి, బయట ఎవరో పిలిచినట్టు అరుపులు వినపడితే వాళ్ళ మేనత్త కొడుకు వీళ్ళు చూసేవరకు అతను వచ్చి అరిచేస్తున్నాడు. అతనికి తెలిసింది ఇంట్లో వీళ్ళిద్దరే ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఎవరు లేరు అని అర్థమైపోయింది. పక్కన రెంట్కు ఉండే వాళ్ళు కూడా ఉన్నారో లేరో కానీ ఎవరికి కనిపించరు. సో ఇతను వచ్చేసి అరుస్తూ ఉంటే తీయొద్దు డోర్ అనుకుంటారు, కానీ అతను మాట్లాడే మాటలు ఎంత ప్రవోకింగ్గా ఉంటాయంటే వాళ్ళ అమ్మని తిడుతూ ఉంటాడు, ముందు వాళ్ళ మామని తిట్టుకుంటాడు, అంటే వీళ్ళ డాడీని తిడతాడు, అయినా వీళ్ళు సైలెంట్గా ఉంటారు. వాళ్ళ అమ్మని తిట్టేవరకల్లా వీళ్ళకి ఎక్కడ లేని ఆవేశం వచ్చి బయటకు వెళ్తారు. ఏంట్రా బాగా మాట్లాడుతున్నావు అని డోరు తీసి మాట్లాడుతున్నప్పుడు అతను ఏంటంటే నువ్వు కూడా వచ్చావా అని ఆ పెద్దదాన్ని చూసేసి ముందుకు వచ్చేసి ఇదే ఎవరికి వీళ్ళు కూడా తిడతారనమాట. ఇష్టం వచ్చినట్టు వీళ్ళు కూడా అరిచేస్తారు. ఏంట్రా నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు, పెద్ద నువ్వేదో మంచోని అయినట్టు, మేము చెడ్డోళ్ళం అయినట్టు, నేనేం తిరగడానికి వెళ్ళలేదు, నేను పెళ్లి చేసుకొని వెళ్ళాను, నేను అక్కడిక్కడ పిచ్చి పనులు ఏం చేయట్లేను నీలాగా, నేను పెళ్లి చేసుకొని వెళ్ళాను, నువ్వు కూడా వచ్చి నాతో మాట్లాడతావా అని. పెద్దది పిరికిది, కానీ చెల్లుందనే ఒక ధైర్యంతో కొంచెం నెమ్మదిగా పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంటే ఆగలేక అంటుంది, ఏంటి నువ్వు కూడా నాతో మాట్లాడతావా అని. అతను కొట్టడానికని వస్తాడు, పెద్దది భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ ఫ్రంట్లో చిన్నది ఏంట్రా బాగా మీదకి వస్తున్నావు అని ముందుకెళ్ళేవరకు అతను పిడికిలతో, అంత హైట్లో ఉంటాడు, పిడికిలతో ఇలా కొట్టేవరకు అది వెళ్ళి ఆ చిన్నదాని కన్నుకి టబాక్ మన తగిలి ఒక్కటేసారి తను తల మొత్తం తిరిగిపోతుంది, హెడ్ ఐ మొత్తం తనకి మొత్తం ఇదైపోతుంది, తిప్పేస్తుంది, అక్కడే పడిపోతుంది కన్ను అప్పుడు లియో చూసి మా అక్కని కొడతావా అని ఇతని పైనకి అంతెత్తు ఎగిరి అతన్ని మొత్తం తరిమి కొడుతుంది, మొత్తం అరిచి అతను వెళ్ళిపోయే వరకు ఆల్మోస్ట్ ఇంకా అక్కడే ఉంటే గీరుతానన్న టైపులో అటాక్ చేయడానికే వెళ్తుంది. దాన్ని చూసేవరకు భయపడి పారిపోతాడు, లియోని చూసి పారిపోతాడు అనమాట. అంటారు కదా ఇదే కుక్క కాటుకు చెప్పదెబ్బ అన్నట్టు, అసలు ఈ చిన్న కుక్క పిల్లనే ఇలాంటి కుక్క పిల్ల అయినా ఇది చాలా మంచిది, వాడు మనిషి అయినా దున్నపోతు కన్నా వేస్ట్, వాడి మీదకెళ్ళి వాడిని తరం కొట్టింది. ఈ అమ్మాయి పడిపోయింది కదా, కన్ను కూడా చాలా బ్లాక్ అయిపోయి రక్తం అంతా ఇక్కడ మొత్తం తేరి అది బ్లాక్గా నల్లగా టర్న్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో మళ్ళీ ఈ అక్క గట్టిగా అరిస్తే ఎదురింటి వాళ్ళు వీళ్ళు వచ్చేసి పక్కనే ఉన్న హాస్పిటల్లో చూపించేసి తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చాక కూడా చూపిస్తారు మళ్ళీ బయట పెద్ద హాస్పిటల్లో. ఆ టైంలో కూడా ఈ సార్ చెప్తారు, ఎందుకు మీరు వెళ్ళండి, ఊరుకుంటే ఇంకోసారి కూడా చేయాలనిపిస్తుంది ఇదే పని, నువ్వు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి ఒక అమ్మాయి మీద వాడెవడో వచ్చి ఎలా చేసుకుంటాడు అని చాలా ధైర్యం చెప్తాడు. లేదు ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీలో గొడవలు ఎందుకు అది ఇదంటే కూడా లేదు, ఇప్పుడు చేస్తే ఇంకోసారి చేయాలనిపిస్తుంది, వాడు ఎందుకు అలా మాట్లాడతాడు, ఒక వీడియో తీసుకోవాల్సింది కదా ప్రూఫ్ కింద, మీకు ఏం చేతులలో ఫోన్ లేవా, ఎప్పుడు పట్టుకొనే కూర్చుంటారు, ఒక వీడియో తీయలేరా, వాడు చేసే కథలన్నీ అవి తీసుకెళ్ళి చూపిస్తే ఒక ప్రూఫ్ ఉండేది, పక్కన ఎవరన్నా ఉన్నారా, ఇవాళ లియో లేకపోతే ఇంకా వాడు దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ కూడా ఇంకేమైనా కొట్టేవాడేమో, ఇంకేదన్నా చేసేవాడేమో, నెక్స్ట్ మీ అక్కను కొట్టేవాడేమో నీది అయిపోయిన తర్వాత, అవన్నీ చెప్తాడనమాట. సో హాస్పిటల్కి వెళ్ళి ఇవన్నీ చూపించుకొని డాక్టర్ దగ్గర ఒక చిన్న సర్టిఫికేట్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇతను చెప్పిన మోటివేషన్కి. కానీ అక్కడ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిన తర్వాత వీళ్ళ డాడీ ఏమంటాడంటే, ఇంకా మా అక్క బాధపడుతుందిలే, ఇప్పుడు వాడి మీద కంప్లైంట్ చేస్తే మళ్ళీ కేసులు అంటే మా అక్క బాధపడిపోతుంది, అవన్నీ ఏమొద్దులే అని కూతురికి నచ్చజెప్పి అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వస్తాడు. బట్ ఆ టైంలో సార్ ఇచ్చిన అది కూడా ఈ అమ్మాయికి చాలా బాగా నచ్చుతుందన్నమాట. అలా బాగా ఉంటుంది. అలా నడుస్తున్నప్పుడు ఇంకా ఒకరోజు ఏం చేస్తాడంటే సార్ ఏం చేస్తారంటే తనని నెమ్మదిగా అడుగుతాడు, నాతో మాట్లాడటం నీకు ఎలా అనిపిస్తుంది, అది ఇదిలా కొంచెం మాట్లాడిన తర్వాత బాగా అనిపిస్తుంది, మంచిగా ఎంకరేజ్ చేస్తారు మీకు, అలా అన్నీ ఆ అమ్మాయి చెప్తున్న టైంలో అతను సడన్గా అంటాడు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నా లైఫ్లోకి వస్తావా అని అడిగిస్తాడు. ఈ అమ్మాయికి సడన్గా పెళ్లి చేసుకుంటావా అనేవరకు చాలా హ్యాపీ అయిపోతుంది అమ్మాయి. బట్ కానీ అగైన్ మళ్ళీ తనకి ఇవన్నీ గుర్తొస్తాయి. పెళ్లి చేసుకోవటం అంటే అదేం చిన్న విషయం కాదు కదా, మళ్ళీ సేమ్ అక్క ఏ విషయం చేసిందో మళ్ళీ చెల్లి అదే విషయం చెయ్యలేదు కదా, తెలిసి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ స్టోరీలే వస్తాయి, మళ్ళీ కులాలు, మళ్ళీ డబ్బులు, మళ్ళీ ఇవన్నీ వస్తాయి. మళ్ళీ అసలు ఫస్ట్ లవ్ అంటేనే ఇంకొకటి జరిగిన దానికి అమ్మ నాన్న ఒప్పుకోవట్లేరు, మళ్ళీ ఇప్పుడు ఇదేంటి, చాలా హ్యాపీ అవుతుంది.
కానీ ఏమీ చెప్పలేక మళ్ళీ నో అని కూడా చెప్పలేదు. తనకి ఇష్టం, అతనంటే ఇష్టం, నో చెప్పలేదు. అలా అని టక్మని ఎస్ చెప్పలేదు. ఆగిపోయి టాపిక్ డైవర్ట్ చేసి ఇంకేదో మాట్లాడుతుంది. అతను కూడా సరే తనకి ఇప్పుడు కంఫర్టబుల్ లేదేమో అని వదిలేస్తాడు. అలా ఒక 2-3 టైమ్స్ మళ్ళీ అడుగుతాడు. అడిగినప్పుడు కూడా తను ఏదో ఒకటి దాటేస్తుంది. ఒకరోజు తను ఒక్కతే ఉన్నప్పుడు మళ్ళీ అతను అడుగుతాడనమాట, ఏంటి చెప్పు, ఏమనుకుంటున్నావు అవన్నీ అన్నప్పుడు ఆ అమ్మాయి చాలా ఏడ్చేస్తుందన్నమాట. చాలా అంటే చాలా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావురా, ఏడవద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఒకసారి వీడియో కాల్ చేయి ప్లీజ్, ఏడవద్దు, నేను జస్ట్ పెళ్ళి చేసుకుందామని అడిగాను, నేనేం ఇంకేం అనలేదు కదా, నీకు ఇష్టం లేకపోతే వద్దు అలా అన్నప్పుడు ఆ అమ్మాయి బాగా ఏడ్చేసి చెప్తుంది, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు ఫస్ట్ అడిగినప్పుడే నాకు ఎస్ అని చెప్పాలనిపించినా నేను చెప్పలేను, నా పరిస్థితి ఏంటంటే ఇంట్లో పరిస్థితి, ఇప్పుడు అక్క ఇలా వచ్చింది, అక్కను నెమ్మదిగా అతను కొట్టడం కూడా స్టార్ట్ చేసి మొన్న ఇల్లు షిఫ్ట్ అయిపోయారు. అప్పుడు అక్కడి నుంచి ఇంకా అత్త మామ ఇది కూడా లేదు. కానీ వీళ్ళిద్దరే బాగున్నప్పుడంతా బాగుండేవాడు. నైట్లో మళ్ళీ డే స్టార్ట్ అవ్వగానే వర్క్లోకి వెళ్ళి వచ్చి ఇంటికి రాగానే గొడవలు, ప్రతి చిన్నదానికి ఏదో ఒకటి వంకలు తీయడం. అంతకుముందు అక్కను ఏమనకపోయేవాడు, కానీ ఇప్పుడు అక్కను కొడుతున్నాడంట. ఆమె కూడా ఆమె ఫేస్ పైన మొన్న నేను ఒకసారి మార్కెట్లో కలిసి ఆమె ఫేస్ పైన మొత్తం బుగ్గంతా రెడ్ అయిపోయింది, మెడ దగ్గర గొంతు నులిమినట్టు మొత్తం మచ్చలు పడ్డాయి. అతని ఫింగర్స్వి అడిగితే ఏం లేదు అంది. ఇప్పుడు ఆమె గురించే వీళ్ళకి ఇంకింత బెంగుంది. ఈ టైంలో మళ్ళీ నేను ఇలాంటివంటే అస్సలు ఇంట్లో తట్టుకోలేరు. నేను అసలు ఫస్ట్ చెప్పలేను కూడా, నేను ఒకళ్ళని ఇష్టపడుతున్నానని కూడా చెప్పలేను, మళ్ళీ లేదంటే చెప్పకుండా అలాంటి పనులు చేయలేను అంటే అని అలా అని నేను మీకు నో కూడా చెప్పలేను. ఎందుకంటే మీరు నాకు కావాలి. ఇది ఎలా ఉంది అంటే నేను మిమ్మల్ని మీకు నా చెయ్యి తీసి మీ చేతిలో పెట్టాలని ఉంది, కానీ పెట్టలేని పరిస్థితి. నా వేళ్ళ చివరంచుల్ని మీ వేళ్ళ చివరంచులకి ఆనిస్తూ వెళ్తున్నట్టుగా ఉంది నా పరిస్థితి. గుండె కోస్తున్నట్టుంది. నేను తట్టుకోలేకపోతున్నాను ఈ బాధని. మీరు అడిగినప్పటి నుంచి నేను లోపల ఎంత అయిపోతున్నానో, ఎస్ చెప్పాలని ఉన్నా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ నేను ఎలా ఉంటున్నానో నాకే తెలియదు అని చాలా ఏడుస్తుంది. ఆ అమ్మాయి ఏడ్చిన దానికి అటుపక్క ఆ అబ్బాయి కూడా చాలా ఏడ్చేస్తాడు. ఏడ్చేసి ఏడవద్దు ప్లీజ్ ప్లీజ్, నేను అడగడం వల్లనే ఏడుస్తున్నావు అంటే నా వల్ల కాదు, సరే మనం పెళ్ళి అవన్నీ తర్వాత ఇలాగే ఉందాం, కానీ ఎంతకాలం ఉంటాం ఇలాగే, ఎంతకాలం ఉంటాం, నువ్వు చెప్తున్నావు కదా నీకు కూడా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని, ఏదో ఒక రోజు నీకెవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు, అప్పుడు కూడా ఇలాగే ఉందామా, ఇవన్నీ అతను కూడా ఏడుస్తూ అన్నీ అడుగుతాడు. ఆ రోజంతా వాళ్ళు చాలాసేపు ఏడ్చుకుంటూనే మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరు, అతను అంటాడు, అవును ఇంట్లో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నామంటే ప్రాబ్లం, ఈవెన్ మా ఇంట్లో కూడా సేమ్ ప్రాబ్లం. ఒకవేళ నేను ఒక్కడనే అబ్బాయిని, మా అక్కకి పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు నేను వచ్చి లవ్ మ్యారేజ్ అంటే కూడా మా నాన్న పల్లెటూరు వాళ్ళు, ఊర్లో సేమ్ కులం కాకుండా వేరే కులంలో అంటే మేము కొంచెం మా కమ్యూనిటీకి కొంచెం డబ్బులు కూడా కట్టాల్సి వస్తుంది. సో నాన్న కూడా అంత తొందరగా ఏం ఒప్పుకోడు, నేను ఒప్పించుకోవాలి, అలా అని నేను నిన్ను వదిలిపెట్టుకోవాలనుకోవట్లేను, నువ్వు చాలా మంచి అమ్మాయివి, ఇది నేను నీ మీద జాలిపడో దేనికో ఈ అమ్మాయి అడుగుతుందనమాట. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మీరు నాతో పాపం అని జాలి పడుతూ, అయ్యో పాపం మంచిగా చదివే అమ్మాయి ఇలా అయిపోయింది అని నాకు మోటివేట్ చేయడానికి జాలిపడే సింపతి చూపిస్తూనే నాతో ఉంటున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈవెన్ పెళ్లి విషయం కూడా అలా అనిపిస్తుంది. అలా అయితే వద్దు ప్లీజ్ అంటే అతను చెప్తాడనమాట, జాలిపడో బెంగపడో కాదు, నేను నిన్ను నా లైఫ్లో కావాలనుకుంటున్నాను కాబట్టి అడుగుతున్నాను, నేను జాలి పడితే బెంగపడితే కొన్నాళ్ళు చెప్తాను, కొన్ని డబ్బులు ఇస్తాను, చదువుకో అని చెప్తాను, ఎంకరేజ్ చేస్తాను, ట్యూషన్స్ చెప్తాను, లైఫ్ అంతా ఉంచుకోవాలని ఎందుకు అనుకుంటాను, ఇంత మంచి అమ్మాయి నా లైఫ్లోకి రావాలనుకుంటున్నాను కాబట్టి అడుగుతున్నాను అని చెప్తాడు. మరి ఎలా ఇంట్లో అయితే నేను చెప్పలేను, నాకు అంత ధైర్యం లేదు, అక్క ఉన్న సిచ్యువేషన్ కూడా బాగాలేదు, వీళ్ళేమో ఇంట్లో వాళ్ళు పాపం ఏడ్చేస్తున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా, పోలీసులకు కంప్లైంట్ చేద్దాం, కొడుతున్నాడని చెప్దామన్నా అక్కడ వినట్లేదు. మొన్న మా పెద్దమ్మ, మా చిన్న పెద్దమ్మ అటుపక్క వెళ్ళినప్పుడు ఆమెను కిందికి పిలిచి కలుద్దాం అనుకుంటే, వాళ్ళ బిల్డింగ్ కింద కలుద్దాం అనుకుంటే కూడా ఆమె ఫోన్ తీయకపోతే అతనికి ఫోన్ చేసి కలవాలి నేను కలుస్తాను, ఇక్కడ వరకు వచ్చాను అంటే అతను సరే ఆంటీ వస్తుందని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈలోపు ఈ అమ్మాయి కిందికి వెళ్ళి
వాళ్ళ పెద్దమ్మని కలుసుకున్నప్పుడు వాళ్ళ పెద్దమ్మ అరే క్యాష్ ఏం లేవు కానీ ఊరికనే ఉట్టి చేతులతో ఎలా ఏం కూడా తీసుకురాలేదు అనుకోకుండా వచ్చానని ఒక 200 ఉంటే 200 ఆ అమ్మాయి చేతిలో పెట్టి వెళ్తే ఆ అమ్మాయి 200 పట్టుకొని పైకి వెళ్ళినప్పుడే అతను వెనుక నుండి వచ్చి ఎవడిచ్చాడే నీకు, ఎక్కడివే నీకు అని చెప్పి ఆ డబ్బులు కూడా లాక్కొని ఆ అమ్మాయిని చెప్పపైన ఒక్కడు కొడితే ఆ టైంలో కూడా వాళ్ళ పక్క పోర్షన్లో ఉండే ఒక అమ్మాయి అంటే పక్క పోర్షన్లో ఉండే ఆంటీ కూడా చూస్తుంది. కానీ మొగుడు పిల్లల మధ్యలో మనం ఎలా అనుకొని ఊరుకుంటుంది. ఆ రోజు కూడా పెద్ద గొడవ అవుతుంది. కానీ ఇవన్నీ ఈ అమ్మాయి ఏమీ చెప్పదన్నమాట, అలా లోపలే పెట్టుకుంటుంది. కానీ ఎవరికి చెప్పుకోదు. కానీ వాళ్ళ చిన్న పెద్దమ్మకి ఎప్పుడో ఒకసారి ఇలా కొడుతున్నాడని కాదు కానీ అప్పుడప్పుడు గొడవ అని ఎప్పుడో ఒక చిన్న చిన్న హింట్లు ఇస్తూ ఉంటుందన్నమాట. ఏం నాన్న ఇవన్నీ అవసరమా, అమ్మ నాన్న కూడా ఇంకా మెల్ట్ అవ్వట్లేరు, కొంచెం నీకు ఏదైనా నీకు ఇవ్వాల్సింది ఇచ్చినా మరి ఆ డబ్బులు చూస్తే అయినా బాగుండేవాడేమో, ఈ గొడవలన్నీ అయ్యేవేమో కావేమో, నీకు ఎలాగో అక్కడే ఉండాలని ఉంది కాబట్టి అని అలా అంటే అదే పెద్దమ్మ నాది నాకు ఇస్తే బాగుండు అని అప్పటికి కూడా అమ్మాయి అతన్నే వెనకేసుకొచ్చి అలాగే మాట్లాడి ఇదిగో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ గొడవల మధ్యలో మళ్ళీ నా విషయం అలా నాకొద్దు, మా అమ్మ నాన్న నేను బాధ పెట్టలేను అని ఈ చెల్లి అతనికి చెప్తుంది. అప్పుడు ఇద్దరు కూర్చొని ఆ రోజు మాట్లాడుకుంటారు. ఒక పని చేద్దాం, మనం లవ్ అని చెప్తేనే కదా ఇంట్లో ప్రాబ్లం, ఒప్పుకోరు, కానీ మనం దీన్ని అరేంజ్ మ్యారేజ్ కింద మార్చేసుకోవచ్చు కదా అని మాట్లాడుకుంటారు. ఎలా మారుస్తాం? ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అంటే మధ్యలో మీడియేటర్ ఎవరో తెలిసిన చుట్టాల త్రూ లేదంటే మీడియేటర్స్ ఎవరో బ్రోకర్స్ అలా తీసుకొస్తారు. ఎలా? సేమ్ కమ్యూనిటీలో మనకు కావాల్సిన ప్రయారిటీస్ని బట్టి తీసుకొస్తారు. ఇప్పుడు దీన్ని అలా కాదు కదా, డిఫరెంట్ వాళ్ళు ఎక్కడో ఊర్లో ఉంటారు, 70-80 కిలోమీటర్ల దూరంలో. ఇతను సిటీలో ఉండి జాబ్ చేస్తున్నాడు కానీ స్టిల్ అక్కడి నుంచి ఇక్కడికి సంబంధం అలా వచ్చింది అంటే నార్మల్గా ఎవరు తీసుకురాలేరు. అది కూడా డిఫరెంట్ కమ్యూనిటీలో, అటు వాళ్ళు ఒప్పుకోరు ఇటు వీళ్ళు ఒప్పుకోరు. కాబట్టి అంత గొప్ప మనుషులు కాదు కదా మనవి ఇంకా. సో వీళ్ళు ఎలా అనుకున్నప్పుడు సరే ఎవరిదైనా హెల్ప్ తీసుకుందాం అనుకుంటారు. ఎవరి హెల్ప్ మనకెవరు చేస్తారు అనుకున్నప్పుడు అతనైతే అడుగుతాడు, ఇంతకీ నీకైతే ఇష్టమే కదా అంటే చెప్తుంది, నాకు ఇష్టమే, నాకు కావాలనిపిస్తున్నారు మీరు, నేను మిమ్మల్ని వదిలేసుకోవాలనుకోవట్లేను అని. అతన్ని సార్ అనే పిలుస్తుంది, తన పేరు పెట్టి పిలవదు ఇంత ఫ్రీ అయిపోయినా కూడా. సో మరి ఇంకెలా అన్నప్పుడు ఇంకో రోజు ఇలా ప్లాన్ చేస్తారు. ఈ అమ్మాయికి అన్నయ్య ఉన్నాడు కదా పెద్దమ్మ కొడుకు, ఫస్ట్ అతనికి చెప్దాము, అతనికి చెప్పి అతనికి పరిచయం చేస్తాను, ఎక్కడైనా కలుసుకొని మాట్లాడుకుందాము గురించి అన్నీ మాట్లాడి అవన్నీ చేసిన తర్వాత అంటే అన్నయ్య కూడా నచ్చినాక ఈ లోపు నేను ప్రిపేర్ చేసి తీసుకొస్తాను, మీరు నాకు ఏమేమి పంపించారు, మీ ఇల్లు వీడియో మీరు కట్టుకున్నానని పంపించారు కదా హౌస్ వార్మింగ్వి ఊర్లోవి, అవి చూపిస్తాను, ఇంకా మీవన్నీ మీ డీటెయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి కదా అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ మా అన్నయ్యని కదిలిద్దాము, ఆయన ఒప్పుకుంటే నెమ్మదిగా మా పెద్దమ్మలకు చెప్పి మా పెద్దమ్మల నుంచి మా పెద్దమ్మలు చెప్తే మా అమ్మ వింటుంది. ఎందుకంటే మా అమ్మ ఫస్ట్ మాకు ఎలాగో మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎవరు లేరు, మా పెద్దమ్మలే మా అమ్మకన్నీ. సో వాళ్ళు చెప్తే మా అమ్మ వింటుంది. మెల్లమెల్లిగా అలా ఒక్కొక్కరిని మనం మాట్లాడదాం. నేను మా అక్కలకు కూడా, మా పెద్దమ్మ పిల్లలు మా అక్కలు ఉన్నారు కదా వాళ్ళకు కూడా చెప్తాను, అందరినీ నెమ్మదిగా మన దాంట్లో కలిపేసుకొని అలా హెల్ప్ చేస్తారు. ఇంకా ఆమెదైతే పెద్ద ఇంకా మంచి జరిగిందో చెడు జరిగిందో ఆమె అయితే అక్కడ ఉంది కదా, మనం ఇలా చేసుకుందామని అనుకుంటారు. సరే అంటే ఒకరోజు ఏం చేస్తుందంటే వాళ్ళ అన్నయ్యకి చెప్తే అతను షాక్. ఇప్పుడు మీ అక్కది ఇంకా సంవత్సరం కూడా కాలేదు, ఆమెనే అక్కడ తన్నులు తింటుంది, మళ్ళీ నీకు బుద్ధి లేకుండా నువ్వు మళ్ళీ ఇదే రామాయణం స్టార్ట్ చేసావా, నువ్వు సేమ్ ప్రాసెసా నీది డిఫరెంట్ ప్రాసెస్ అంటే, అన్నయ్య నువ్వు నన్ను ప్లీజ్ ఆమెతో మాత్రం కంపేర్ చేయకు, ఆమెలాగా అయ్యి ఉంటే నేను నీకు ఇప్పుడు ఆమె చెప్పిందా నీకు, నేను చెప్తున్నాను అన్నయ్య నాకు అరేంజ్ లాగా చేసుకోవాలని, నువ్వు చెప్పేది మొత్తం విను, నువ్వు చూడు అతన్ని, నువ్వు మాట్లాడు, నువ్వు తెలుసుకో, తర్వాతనే అన్నయ్య నువ్వు ఎన్ని తిట్టినా నేను పడతాను, నువ్వు కొట్టు కావాలంటే పడతాను, కానీ నువ్వు చూడు ఒకసారి నీకు తెలుస్తుందని ఆ అబ్బాయి గురించి ఫస్ట్ నుంచి అసలు ఏం అబ్జర్వ్ చేసింది, ఏమనుకుంటుంది అవన్నీ చెప్తుంది. ఈ సోది డైలాగులన్నీ ఆపై ప్రేమలో ఉన్నవాడు ప్రతివాడు గుడ్డిగా నమ్మేవన్నీ ఇలాంటివే ఉంటాయి. నాకు ఈ సోదంతా అవసరం లేదంటే ఇదిగో వాళ్ళ ఇల్లు, ఇదిగో ఇది అతని డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ క్యాస్ట్ లెటర్, అతను సంపాదించే శాలరీ, అతను పనిచేసేది ఇది, ఇప్పుడు ఇంకా చదువుకుంటున్నాడు, ఇప్పుడైతే
ఇంకా బెటర్ జాబ్ కూడా చేస్తున్నాడు, కొంచెం జీతం కూడా పెరిగింది, అంత ఎక్కువ కాదు బట్ ఓకే మేనేజబుల్, నేను కూడా చేసుకుంటాను నా చదువు అయిపోయాక అని అలా అతనికి చెప్తుంది. తిడతాడు, చాలా తిడతాడు. బట్ ఆమె అంతలాగా అనేవరకు ఓకే కాదనలేక వెళ్తాడనమాట. వెళ్ళి ఒక పార్క్లో ఒక దగ్గర మీట్ అయ్యి అతనితో అన్నీ మాట్లాడితే అతను కూడా చాలా పొలైట్గా అనిపిస్తాడు ఇతనికి, వాళ్ళ అన్నకి. అంటే శాంతంగా మాట్లాడతాడు, ఓపికగా అన్నీ చెప్తాడు, ఇది 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 అని ఏం క్వశ్చన్ అడిగితే అవన్నీ చెప్తాడు. బట్ వీళ్ళ అన్నయ్య ఏమంటాడంటే, నేను పెళ్ళిళ్ళు కుదిర్చేంత పెద్దరికం నాకు ఇంకా రాలేదు, నేను ఇంకా మా నాన్న చాట కొడుకునే, మీరిప్పుడు ఈ విషయం నాకు తీసుకొచ్చి అది దట్టు వాళ్ళ అక్క స్టోరీ జరగకుండా ఉండుంటే ఓకే నేను ట్రై చేస్తుండే, కానీ అంత స్టోరీ జరిగిన తర్వాత ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేయాలంటే నాకు అంత పెద్దరికం రాలేదు, ఇంకా ఇది చాలా ఆలోచించి చెప్పాల్సిన విషయం, నేనేమీ చెప్పలేను అని అతను అక్కడి నుంచి ఓకే బాయ్ నైస్ టు మీట్ యూ అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. వచ్చి మళ్ళీ వాళ్ళ అక్కకి చెప్పుకొని మళ్ళీ ఇంకొక పెద్దమ్మ, చిన్న పెద్దమ్మ ఉంది కదా, వాళ్ళ కూతురుతో ఆమెతో మాట్లాడి వీళ్ళంతా డిస్కస్ చేసుకొని ఈ అమ్మాయిని కజిన్స్ అందరు కలిసి తిట్టడం స్టార్ట్ చేస్తారు. నీకు బుద్ధుందా, అది చేసిన పని సరిపోలేదని నువ్వు మళ్ళీ అమ్మా నాన్నకి ఇలాంటిదే తీసుకొచ్చి పెడతావా, దీనికన్నా చంపేయండి మీ అమ్మా నాన్నకి విషయం ఇచ్చి, ఆల్రెడీ మీ అమ్మ చచ్చిపోయింది సగం, మీ నాన్న చేసే పనులకి మీ అక్క చేసే పనికి, ఇప్పుడు నువ్వు కూడా ఇలాంటివే చెయ్యి, నువ్వు చాలా మెచ్యూర్ అనుకున్నావు, నీకు తెలివితేటలు ఎక్కువ అనుకున్నావు, నువ్వు అన్నీ అర్థం చేసుకుంటావు, అమ్మ పరిస్థితి అనుకుంటే నువ్వు సేమ్ పని చేస్తానంటున్నావు అంటే, లేదక్క చాలా మంచోడక్క, ఇవన్నీ కావాలంటే చూడండి అని వాళ్ళందరికీ మెసేజ్లు చేసి అవన్నీ పంపించినా కూడా అన్నీ చెప్తుంది, ఎంత సపోర్టివ్గా ఉన్నాడు, ఏమేం చేశాడు, ఎలా మాట్లాడతాడు అన్నీ చెప్పినా వాళ్ళు అంటారు ప్రేమలో ఉన్నప్పుడు అంతా ఇదే చెప్తారే, తర్వాత జరిగేది అదే, అప్పుడు అది కూడా అలాగే చేసింది, ఇప్పుడు నువ్వు ఇలాగే చేస్తున్నావు, ఎక్కడే మీ అమ్మా నాన్నకి మీలాంటి పిల్లలు ఎందుకు పుట్టారని వాళ్ళందరూ కూడా డిస్కరేజ్మెంటే కానీ ఒక్కళ్ళ ఎంకరేజ్మెంట్ ఉండదు. ఈలోపు ఇదంతా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ చిన్న పెద్దమ్మకి కూడా చెప్పేస్తారు, పెద్దమ్మ దగ్గరికి కూడా వెళ్ళిపోతుంది ఈ విషయం. పెద్దమ్మ తిట్టేస్తుంది మొత్తానికి, చిన్న పెద్దమ్మ అయితే తలబట్టుకొని కూర్చుంటుంది. ఇప్పుడు ఈమె చెప్పినందుకు అప్రిషియేట్ చేయాలా అంటే, ఆ పెద్దామె లాంటి ఏ పిచ్చి పనులు చేయకుండా, చేయాలనుకుంటే ఆ పెద్దామెలాగా కూడా చేయొచ్చు, కానీ ఈమె అలా చెప్పకుండా ఓకే మనకి తీసుకొచ్చి అలా అలా ఆమె చేసిన పని చేయకుండా మనకి తీసుకొచ్చి చెప్పింది అంటే ఓకే, ఆమె కొంచెం చూపించింది ఆమె మెచ్యూరిటీ, ఆమె నాకు అరేంజే కావాలి, నేనైతే పొరపాటున కూడా ఆమెలాగా నేను ఇంట్లోంచి వెళ్ళిన చెప్పకుండా పెళ్ళి అయితే చేసుకోను, నాకు గ్రాండ్గా అందరి మధ్యలో మా అక్కల పెళ్ళి ఎలా జరిగిందో నాకు అలాంటి పెళ్ళే కావాలని క్లియర్ కట్గా చెప్తోంది. అలా అని ఓకే అలా చెప్తోంది, కానీ ఇదంత ఈజీ కాదు కదా, దీన్ని లవ్ నుంచి అరేంజ్ మ్యారేజ్ లాగా సెట్ చేయటము అంత ఈజీ కాదు. కాబట్టి వీళ్ళు ఇంక ఏం చెప్పాలో తెలియక ఆమెను ఇంకా కొంచెం ఆగు నువ్వు, మనం ఆలోచిద్దాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అని వీళ్ళు ఈ డిస్కషన్స్ నడుస్తున్న టైంలోనే అక్కడి నుంచి ఒక నైట్లో ఈ చిన్న ఆమెకి కాల్ వస్తుంది. అక్కడ నుంచి అక్క చెల్లికి కాల్ చేస్తుంది, నేను పిఎస్కి వెళ్తున్నా మహిళా పోలీస్ స్టేషన్కి, నన్ను రాడ్ పట్టుకొని కొట్టాడు అతను నా భర్త, మా ఇంట్లో ఉన్నామే మా పక్క పోర్షన్ ఆమె మా కింద ఓనర్ వాళ్ళు వచ్చి అతను నన్ను చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఊరికూరికనే గొడవ పెట్టుకొని ఆ అమ్మాయి మీదకి వెళ్ళి అతను బాగా తాగేసి వచ్చి ఇంట్లోంచి గుంజుకొచ్చి బయటకు వచ్చి కొట్టి మళ్ళీ పక్కన అప్పుడే స్టెప్స్ ఏదో రెనోవేషన్ జరుగుతూ స్టెప్స్కి ఏదో ఐరన్ రాడ్ ఒక సన్నటి ఇనుప చువ్వ ఉంటే దాన్ని విరుచుకొని తీసుకొచ్చి అది పట్టుకొని ఆ అమ్మాయి గొంతు దగ్గర వేసి కొట్టబోయే టైంకి వాళ్ళ పక్క వాళ్ళు కింద వాళ్ళు వచ్చేసి ఆపి ఇతన్ని నెట్టుకుంటూ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో తోసి గడిగ పెట్టేసి ఈ అమ్మాయిని మొత్తం ఆ అమ్మాయి కన్ను పైన నెక్ పైన ముక్కు ఫేస్ అంతా మొత్తం వాతలు రెడ్గా అయిపోయి ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి డైరెక్ట్ వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో, మీ ఇంటికన్నా వెళ్ళు, లేదు ఇంటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చి గొడవ చేసేస్తాడు, మా నాన్నని కూడా ఒకసారి కొట్టాడు, ఒకసారి ఎందుకో ఇంటికి వచ్చి ఊరికైనా నాకు ఆస్తి ఇవ్వమంటే ఇవ్వట్లేరని కొట్టేసి వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ నేను అక్కడికి వెళ్తే వాళ్ళని కొడతారు, నేను వెళ్ళలేను, నేను ఇంత చేసి వెళ్ళావు కదా మమ్మల్ని కాదని, ఏమైంది అని అంటే కూడా నా దగ్గర ఆన్సర్ లేదు, ఇంత
చెడ్డ పేరు వచ్చిన తర్వాత నేను వాపస్ వెళ్ళలేను అంటే వాళ్ళు లేదు బ్రతికుంటే ఇది కానీ ఇతని చేతిలో నువ్వు చావడానికి వీల్లేదు, మీ అమ్మా నాన్న ఇతని చేతిలో చావడానికి నిన్ను కన్నారా, అమ్మా నాన్న ఎప్పటికీ అమ్మా నాన్న ఏం జరిగినా వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ ఉండొద్దని వాళ్ళందరూ ఒక 50 రూపాయలు ఏదో ఉంటే ఈ అమ్మాయి చేతిలో పెట్టి ఆటో ఎక్కి పంపిస్తే ఆ ఆటోలో ఆ అమ్మాయి మహిళా పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ కంప్లైంట్ అవన్నీ ఇస్తే వాళ్ళు అమ్మ ఓకే మేము రాసుకుంటాము, ఇవన్నీ కనిపిస్తున్నాయి, బట్ నువ్వు ఒక్కదానివే కాదు మీ పేరెంట్స్ కూడా ఉండాలి విట్నెస్ కింద, ప్లస్ మీ పక్క వాళ్ళు ఎవరైనా వస్తారంటే రమ్మన్నప్పుడు వాళ్ళు వస్తారని అక్కడి నుంచి ఆ పక్క వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఎస్ అని చెప్పి ఇతన్ని పిలిపిస్తామన్నప్పుడు లేదు నేను ఒక్కదాన్నే ఉన్నాను నాకు ఎవరైనా కావాలి అని ఇవంతా ప్రాసెస్ జరిగే వరకు ఈ అమ్మాయి ఒక్కతే చేసుకుంటుంది పాపం. ఇదంతా జరిగే వరకు వాళ్ళ చీకటి అయిపోతుంది. సో అమ్మా నాన్నకి కాల్ చేయలేక వాళ్ళ చెల్లికి కాల్ చేస్తుంది, మీ వాళ్ళని ఎవరినైనా రమ్మను, ఇంక ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో ఇంతసేపు ఉండొద్దు, నైట్ అయితే వెళ్ళిపోవాలి నువ్వు అంటే ఆలోచించి చేస్తుంది. వాళ్ళు అడుగుతారు ఆ టైంలో మరి ఇంత కంప్లైంట్ ఇచ్చాక నువ్వు డివోర్స్ తీసుకోవాల్సి వస్తుంది కావచ్చు, కేసులు గీసులు అయితే మరి ఏంటిది విడిపోతావా కలిసి ఉంటావా జస్ట్ బెదిరించి పంపించామా అతన్ని అవన్నీ అడిగినప్పుడు ఇంకా నాకు వద్దు చాలా ఎక్కువ అయిపోయింది, ఇంకా నేను భరించలేను, నా మెళ్ళలో తాళి కూడా తెంచేశాడు, నేను చెప్పుకోలేని చోట్లలో నన్ను కొట్టాడు కూడా, ఇవన్నీ నేను చెప్పలేను, నేను అతనితో కలిసి ఉండనంటే కేసు పెట్టమంటారు. జస్ట్ ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ రాసుకోండి, నాకేం అతనికి ఏదో చేయాలని కూడా లేదు నాకు అని చెప్తే సరే ఎవరైనా పిలిపించుకొని రమ్మని తీసుకెళ్ళిపోమ్మను అంటే ఈ అమ్మాయి వాళ్ళ చెల్లికి ఫోన్ చేస్తుంది. ఆ టైంకి చాలా నైట్ అయిపోతుంది, పేరెంట్స్ ఏదో చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి నేను ఇప్పుడే వస్తాను ఒక్కసారి ఇక్కడికే వస్తానని చెప్పి ఆ అమ్మాయి స్కూటీ వేసుకొని ఒక్కతే వాళ్ళ అక్క కోసం అక్క ఏడుస్తోంది, పోలీస్ స్టేషన్ ముందు ఉందని తెలిసి తట్టుకోలేక ఏం ఆలోచించకుండా ఈ అమ్మాయి అక్కడ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు వాళ్ళకి మళ్ళీ ప్రాసెస్ అవన్నీ ఏంటో భయం వేసి మళ్ళీ వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి అన్నయ్య ఈమె ఇక్కడ ఏడుస్తోంది, ఇలా ఇక్కడ ఉంది పోలీస్ స్టేషన్ ముందు నువ్వు రా అంటే వాళ్ళ అన్నయ్య కూడా వాళ్ళ పెద్దమ్మ కొడుకు కూడా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అసలు ఆ పిల్ల పరిస్థితి చూస్తే వాళ్ళ అన్నయ్యకి ఫుల్ ఏడుపు వచ్చేసి ఏంటిది ఎంత మంచి పెంచారు మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని అవసరమా అని ఇంకా అక్కడే అతను ఏడ్చుకుంటూ అక్కడే పక్కన ఒక డ్రెస్ ఏదో ఉంటే తీసుకొచ్చి, ఎందుకంటే ఆ కొట్టిన టైంలో ఆ అమ్మాయికి మొత్తం డ్రెస్ పైన అంతా మట్టి అక్కడే కొనేసి మార్పిచ్చేసి ఇలా ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది వాళ్ళు ఎంత ఏడుస్తారని అతను మొత్తం అక్కడి నుంచి వాళ్ళిద్దరిని ఇప్పుడు నువ్వు కూడా ఇదే పిచ్చి పని చేస్తా అంటున్నావు చూడు దీన్ని చూసి నువ్వు నేర్చుకోవాలి కానీ నువ్వు అదే పని చేస్తున్నావు అని ఇద్దరిని అక్కడే తిట్టి అక్కడి నుంచి వాళ్ళిద్దరిని ఇంటి వరకు తీసుకొని వచ్చి కొంచెం మెడిసిన్ అవన్నీ పెట్టించేసి ఇంటికి వచ్చేవరకు అమ్మా నాన్న ఆ అమ్మాయిని చూసి షాక్, ఆ మొహం చూసి దెబ్బలు చూసి ఎలా ఉంటుంది పేరెంట్స్కి పిల్లలు దెబ్బలు తగిలించుకొని వస్తే అలా వాళ్ళ గుండె అంతా ఇదైపోతుంది, అంతా షాక్లో ఉంటారు. ఇలాంటి ఒక సీన్ చూసిన తర్వాత ఈ అమ్మాయికి ఎవరి ఎంకరేజ్మెంట్ లేకుండా ఈ చెల్లికి ఎవరు ఆ లవ్ మ్యారేజ్ని అరేంజ్ మ్యారేజ్ లాగా చేయనిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అక్కే అంటుంది నేను చేసిన బుద్ధి తక్కువ పని మళ్ళీ నువ్వు చేయకు, నన్ను చూసి కూడా మళ్ళీ నువ్వు చేస్తావా అనే తిడుతుంది కదా. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఆ అమ్మాయికి ఎలా సపోర్ట్ చేస్తుంది, వీళ్ళందరూ ఇప్పుడు దాన్ని లవ్ నుంచి అరేంజ్కి ఎలా చేస్తారు, అసలు మరి ఇప్పుడు ఈ అమ్మాయిని దెబ్బలు తినేసి వచ్చింది, నెక్స్ట్ ఈ పెద్ద అమ్మాయి లైఫ్లో ఏమైంది, ఆ చిన్న అమ్మాయి లైఫ్ ఏం కాబోతోంది అన్నీ మీకు చెప్తాను. ఇంతకీ మధ్యలో ఒకసారి ఏదో అన్నాను మీకు గుర్తుందో లేదో, తర్వాత చెప్తాను, ఎండింగ్లో అన్నాను. ఆ తర్వాత ఏం చెప్తాను అన్నానంటే ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ డేట్ అండ్ ఆ చిన్నమ్మాయి ఎంగేజ్మెంట్ డేటు అండ్ మ్యారేజ్ కూడా సెటిల్ అయిపోయింది. ఇదే డిసెంబర్లో అయిపోతుంది. కానీ అందరికీ తెలిసి ఆ పెళ్ళి అరేంజ్ మ్యారేజ్ లాగే జరుగుతుంది. ఎలా జరుగుతుంది అవన్నీ తెలుసుకోవాలంటే స్టే ఆన్ మై దిస్ సిరీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిస్నింగ్. ఉంటానే, బాయ్ బాయ్.